ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఈ ప్రపంచంలో 13 రకాల బిజినెస్లుంటాయి. దానికి ప్రపంచంలో ఉన్న ఒక్కొక్కరి ఆశే దీనికి కారణం. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసగించి ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుని బ్లాక్మెయిల్, బెదిరించి, కొట్టి, తిండి పెట్టకుండా అంతెందుకు ఆర్టిస్ట్ని చేస్తానని, మోడల్ని చేస్తానని, ఈ విధంగా ఎన్నో. ప్రపంచంలో లాభదాయకమైన ఒకే ఒక వ్యాపారం అమ్మాయిలే, ఎప్పుడైనా సరే. ఈరోజు యమును మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో 6 కేసులు, అందులో 2 లవ్ అఫైర్లు. మిగతా 4 కేసులో నీ కేసులో మాత్రమే ఎవిడెన్స్ ఉంది. ఆ 3 అమ్మాయిలు ఏమయ్యారో తెలియదు. ఇలా నెలకి 120 మంది, సంవత్సరానికి 1400 మంది. ఈ లెక్కలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం ఆలోచించి చూడు, ఏడాదికి 8 లక్షలు. డ్రగ్స్ తర్వాత అమ్మాయిల బిజినెస్సే ఎక్కువగా జరుగుతోంది. ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న పెద్ద నేరం ఇదే. నువ్వు అనుకునేటట్టు ఇది రేసప్ కేసు కాదు, కిడ్నాప్ చేసి రేప్ చేసే కేసు కూడా కాదు. మనిషిని వేరొక మనిషి కోసం అమ్మేయడం. ఎస్, ఇట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్. అమ్మాయి ఇక్కడుంది, ఏ టైంకి వస్తుందని చెప్తే చాలు, వెంటనే ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మాయి వెంట్రుకల దగ్గర నుంచి గోళ్ల వరకు అంతా డబ్బే. ఏ సేలబుల్ ప్రోడక్ట్. నేను వెతికిన చోట్ల తను లేదు సార్. మొత్తం ఎంతమందిని చూస్తుంటావు? దాదాపు 30-40 మంది. ఈ రాత్రి సిటీలో మాత్రమే 6500 మంది, అందులో 4500 మంది బ్రోకర్ పనిచేసేవారు. ఇదంతా రికార్డు ప్రకారమే. రికార్డుకెక్కని లెక్క వేరే ఉంది. నువ్వు వెళ్ళి చూసింది లోకల్ తమ్ముడు, ఇది ఇంటర్నేషనల్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన 3వ రోజే తనని ఇండియాలో ఉంచరు. ఆ తర్వాత నువ్వు పూజించే దేవుడు తలుచుకున్నా కూడా తన్ని కాపాడలేడు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? అదే ఆలోచిస్తున్నాను. కన్నడ ప్రసాద్. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇతనికి అన్ని నెట్వర్క్స్తోనూ లింక్ ఉంది. ఇతను పట్టుకుంటే మనం ఏ రూట్లో వెళ్లాలో తెలుస్తుంది. నా ఊహ కరెక్ట్ అయితే ఎస్, ఇంటర్నెట్ స్కీమ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? చెప్తాను, సీట్ బెల్ట్ పెట్టుకో. ట్యాంక్ ఫిల్ చేయమని చెప్పు. ట్యాంక్ ఫిల్ కరో. కన్నడ ప్రసాద్ అంటే ఎవరు సార్? యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్. దుబాయ్లో ఒంటెల్ని శుభ్రం చేసేవాడట. అక్కడొక షేకుకి వీడి పెళ్ల మీద ఆశ కలిగిందట, అమ్మేశాడు. డబ్బు రుచి బాగా మరిగాడు. ఇండియా నుండి ఫారెన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అందరమ్మాయిల్ని అమ్మేశాడు. నెట్వర్క్ చాలా పెద్ద చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని నెట్వర్క్లతోనూ తనకు లింక్ ఉంది. సార్ అలాంటి వాడిని ఏవి చేయలేము. బండి నడపగలవా? బండి నడపగలవా? నోటు మీద ఉన్న సీరియల్ నెంబర్ నోట్ చేయి. DS 720 కమ్. నోట్ మీద ఏం రాశారు సార్? నా ఫోన్ నెంబర్. గుడ్ మార్నింగ్. Good morning, sir. How may I help you? We would like to book a room here. Sure, sir. Could you tell us the tariff of those cottages? Yeah, 5,500. Any above. luxury cottages? 7,500, sir, plus tax. Okay. I want that corner cottage.
సార్ కమ్ ఇన్. ఓకే, డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు. పెళ్లికి రెడీ నేను పెళ్లికి రెడీ. అమ్మాయి వస్తే మేడం? చాలు నాకు పెళ్లి చేసుకుంటా. మనం వెళ్లే చోట వాళ్ళ మనుషులు కూడా ఉండొచ్చు. మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పెళ్లికి రెడీ. ఐ నీడ్ Your serial number, please. ఓ యా, షూర్. ఐ విల్ గివ్ ఇట్ యూ. 1 minute. DS 720119. Thank you, sir. What do you Yeah. I need 5 white girls. No, sorry, sir. We can't do it now. That. Okay, no problem. I have many more numbers. I can arrange. సార్ ఎందుకు ఫోన్ పెట్టేశారు? 10 లక్షల రూపాయల బిజినెస్, 5 అమ్మాయిలు. ఫోన్ ఖచ్చితంగా వస్తుంది. ఫోన్ చెయ్యి, నువ్వు ఫోన్ చెయ్యి, ఇప్పుడు ఫోన్ చెయ్యి. చూసావా? అదే. హలో, హే లిసన్, కెన్ యూ అరేంజ్ ఆర్ నాట్? డోంట్ వేస్ట్ మై టైం. Yeah, we can arrange it, but my boss wants to meet you. షూర్, వై నాట్? నేనే కింగ్ డే. లెట్స్ గో. ఐ సెడ్ గో. వెళ్ళు, సార్ వెళ్ళు, ఏమైంది త్వరగా సార్? వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో.